కర్నూలు నగరంలో ఘనంగా భారతీయ క్రైస్తవ దినోత్సవం. నగరంలోని స్థానిక మెడికల్ కాలేజీ గ్రౌండ్ నందు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ కోల్స్ అకర్మన్ కర్నూలు పాస్టర్ జి రవికుమార్ బ్రదర్ సుధీర్ కుమార్ బ్రదర్ ఆర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం యేసు భక్తి దివాస్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జి రవికుమార్ మాట్లాడుతూ జూలై 3న భారతీయ క్రైస్తవ ఈ సందర్భంగా పాస్టర్ జి రవికుమార్ మాట్లాడుతూ జూలై 3న భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఎందుకంటే సెయింట్ థామస్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి జీవిత విశేషాలను స్మరించుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా జూలై 3వ తేదీని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని అన్నారు. కీర్తిశేషులు ఆర్ పాస్కల్ ప్రకాష్ సీనియర్ సంఘ కాపరి సిసి చర్చ్ అమోఘమైన సేవలు స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం పేదలకు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఎం సభ్యులు ఆర్ ఆండ్రూస్, బి చంద్ర, మధు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే నెక్స్ట్ అమ్మా. ఓకే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మన జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈరోజు మన థామస్ అపోస్తుడైన పౌలైన థామస్ డేగా సందర్భంగా ఈరోజు మన ఈ కార్యక్రమం జరిగిస్తున్నాము. ఆయన మన భారతదేశమంతలో సేవా కార్యక్రమం ఎంతో ఘనంగా చేసిన వ్యక్తి. ఈరోజు జూలై 3వ తారీఖు నాడు ఆయన డే సందర్భంగా ఆ యొక్క ప్రాంతాలలో ఆ యొక్క క్రైస్తవ వ్యక్తులు అనేక కార్యక్రమాలు జరిగిస్తున్నారు. వారిని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మన మధ్యలో సీనియర్ పాస్టర్ అయిన రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు కూడా వారి సేవకులుగా ఎంతోగా కర్నూలు ప్రాంతంలో సేవ పరిచయం జరిగించారు. వారిని దినమున ఈరోజు మరణించినారు. వారు జ్ఞాపకార్థంగా కూడా అనేక మందికి వారు చేసిన సేవను మేము ప్రోత్సహించుకొని మా సీనియర్ సంఘ కాపరిగా వారు చూసుకొని వారు జ్ఞాపకార్థంగా అనేక మందికి కొంతమందికి మేము వస్త్రదానం చేసి ఉంటున్నాము. అనేక మంది నిరాశ కలిగిన వారందరికీ మేము చేర్చి యేసు ప్రభు గురించి వారికి సత్యం తెలపరిచి వారికి మేము వస్త్రదానం ఇచ్చింటున్నాము. ఈ కార్యక్రమంలో అనేక మందికి పాల్గొన్నందుకు మన మధ్యలో డాక్టర్ సుధీర్ గారు, ఆర్ ప్రసాద్ సెక్రటరీ గారు, ఫౌండర్ జి రవికుమార్ గారు మేమంతా ఉండి ఈ కార్యక్రమం జరిపించినందుకు దేనికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ. కర్నూలు పట్టణంలోని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అనే సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరము. ఈరోజు ముఖ్యంగా సేవ చేసుకోవడానికి కారణం ఏమంటే యేసుక్రీస్తు యొక్క ప్రధాన శిష్యుల్లో అయినటువంటి తోమ గారు భారతదేశానికి వచ్చి తన సేవా కార్యక్రమాలు జరిగించినాడు. అనేకులను అంధకారంలో ఉన్నటువంటి పేదలను, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి చదువు మరియు అంతేకాకుండా హెల్త్ పరంగా అన్ని కళాశాలలు మరియు హాస్పిటల్స్ని నిర్మించి ఉంటున్నాడు. ఆయన బర్త్డే సందర్భంగా భారతదేశం గుర్తించి ఇతని పేరు మీద పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడమే కాకుండా ఈరోజు జూలై 3 భారత క్రైస్తవ దినోత్సవంగా ప్రకటించున్నారు. ఈ సందర్భంగా కొంతమందికి పేదలకు వస్త్రాలు దానం చేస్తున్నాం. అదే విధంగా కర్నూలు పట్టణంలో ప్రధాన సంఘ కాపురైనటువంటి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు మరణించినాడు. ఆయన సేవలను గుర్తించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు అందరికీ